నీకు నాకు బానే కనిపిస్తున్నాయి మమ్మీ, మిగతా వాళ్ళకే మనం ముష్టి వాళ్ళలా కనిపిస్తున్నాం. అంత బాగా రెడీ అయి హాల్లోకి వెళ్తే అంత మాట అనేసారేంట్రా? నాకు అదే బాధగా ఉంది మమ్మీ. నాకైతే విశాలాక్షి మీదనే కాదు, ఇంట్లో వాళ్ళందరి మీద కోపం వస్తోంది. ఆ పిల్లయితే గారడి చేస్తుంది, బిచ్చగాళ్లలా కనిపిస్తున్నారని చెప్పొచ్చు. విశాల్, నైని, దురంధర అందరూ తన మాటకే వంత పాడుతున్నారు. మమ్మీ నిజం చెప్పు మమ్మీ, నేను స్మార్ట్గా హ్యాండ్సమ్గా ఉన్నానా లేదా? ముష్టి నా కొడుకు నాన్నా. అయ్యయ్యో చిచి, నా నోటి నుంచి అదే మాట వస్తుందేంట్రా? నీకేంటి వల్లభా, నా పోలికలే వచ్చాయి. అందంగా ఉన్నావురా. థ్యాంక్స్ మమ్మీ. నేనెలా ఉన్నాను నీ కళ్ళతో చూసి చెప్పు. పొగడతా అని కాదు గాని విజయనగర సామ్రాజ్యానికి రాణిలా ఉన్నావు మమ్మీ. ఆ టీవీ, ఆ హుందాతనం, ఆ స్టైలే వేరు. ఇంత అందంగా ఉన్నావని మనకి తెలుస్తోంది. ఇంట్లో వాళ్ళకేమొచ్చిందని అలా అడుగుతున్నారు. మమ్మీ పద మమ్మీ, ఏదైతే అదైంది. ఎక్కడికి? బిజినెస్ డీల్ ఉంది కదా, మర్చిపోయావా? వెళ్దామా? లేట్ చేయకూడదు. కమ్ కమ్. ఆగిపోయావంటి మమ్మీ. రే, ఎవరైనా అబద్ధం చెప్తారేమో కాని నైని, విశాల్ మాత్రం అసత్యం పలకర్రా. నాకెందుకో 50-50గా ఉంది. అంటే మనం బయటికి వెళ్ళినా బిచ్చగాళ్ళని కనిపిస్తామేమోనని ఆ అనుమానం నా మెదడుని తొలుస్తోందిరా. అమ్మా మా దగ్గర తల్లే, కొంచెం బిర్యానీ, కాస్త చికెన్ ఉంటే పెట్టండి అమ్మా. ఆపు, పో పక్కకి. చూసావు మమ్మీ, మనం ఇలా అడుక్కుంటేనే కదా మనల్ని ముష్టి వాళ్ళు అనేది. బిజినెస్ డెలిగేట్స్ తో హుందాగా మాట్లాడితే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? నీకు ముదిరే వయసు వచ్చినా అనుభవం రాలేదురా. ఒకరో ఇద్దరో హేళన చేస్తే వాళ్ళంతేలే అని తేలిగ్గా తీసుకోవచ్చు. అందరూ ఒకే మాటంటే మనం తొందరపడి పరువు తీసుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఏమంటావు మమ్మీ? మరి కాంప్రమైజ్ అయితే బెటర్ అంటావా? నువ్వు చేయి చెప్తావా? నెవర్. ఇంత పంతం పెట్టుకుని మళ్ళీ ఒక మెట్టు దిగుదామని ఎలా అంటావు చెప్పు? రాజీకొచ్చినట్టొచ్చి రాజకీయం చేయగలిగే నేర్పరితనం నాకుంది. అయినా మనం నైని ముందు చేయి చాచాం. ఆ విశాలాక్షి ముందైనా నువ్వు తక్కువైతే నేను తట్టుకోలేను మమ్మీ. రే, ఇలాగే అందరి దృష్టిలో లేనివాళ్లుగా ఉందామంటావా? ఏంటో మమ్మీ, ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. పూజగదిలో ఉండాల్సిన దేవుడి ఫోటోని ఇక్కడ పెట్టారెందుకు? ఈ పూటకి ఇక్కడ పెట్టమన్నారు. ఎవరు? మా అమ్మ. మీ అమ్మ చెప్పిందని ఈ ఇంటిని ఇష్టానుసారంగా పాడు చేస్తారా? పనుందంట సుమనా. ఉంటే ఆ ఫోటోని తీసుకెళ్లి పూజ చేసుకోమను. ఒక్క నిమిషం చిట్టిమాత, అదిగో అమ్మే వస్తున్నది. డమ్మక్క, విశాలాక్షి పయనమైంది. అమ్మ ఇచ్చా. అమ్మా, ఈ పటాన్ని ఇక్కడ పెట్టమన్నారు, కార్యం ఏమిటో చెప్పనే లేదు. వస్తున్నారు, ఆగు ఎద్దులయ్యా. ఆగండి, వదిన పెద్దలుడు వచ్చేస్తున్నారు. విశాలాక్షి, అమ్మవాళ్ళు కూడా నీతో పాటు శ్రీశైలం వస్తున్నారు కదా? వాళ్ళను తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ పంపించే
నీ దారిలోకి తెచ్చుకోవాలని ఈ పిల్లతో మ్యాజిక్ చేయిస్తున్నావు. సుమన, అపార్థం చేసుకున్నావు. నైని వ్యక్తిత్వానికి ఎంతోమంది అభిమానులయ్యారు. తిలోత్తమని అన్నయ్యని భయభ్రాంతులకు గురి చేసి తన మాట వినేలా చేసుకునే అవసరం నైనికి లేనేలేదు. కర్మానుసారం తెచ్చుకున్న కష్టానికి ఎవరు బాధ్యులు బ్రో? దేవుడి ప్రసాదం అని చెప్పినా నేలపాలు చేసినందుకు దేవుడి గుడి దగ్గర భిక్షాటన చేసేవాళ్ళ తయారయ్యారు అంటే అనుభవించక తప్పదు అని అర్థం. అవును నాన్న, నిన్ను పెంచిన మీ అమ్మని, ఆమె కుమారుణ్ణి ఇద్దరిని ఈ పట్టం దగ్గరకొచ్చి దోసిళ్ళు పట్టి భవతి భిక్షాన్ దేహి అని 3 సార్లు అడగమనండి. దేవుళ్ళు మాకు ముష్టేస్తారా? రే ఎర్రి నా కొడుక, ఏదో ఒకటి ఈ పిల్లని బదులు ఫోటో ముందు అడగడం మేలే కదా. ఓకే ఓకే, మా మమ్మీ చెప్పింది. ఆల్ రైట్, అలానే చేస్తాం. ఏది ఏమైనా ఈ విశాలాక్షిని చూస్తే నాకు చాలా జాలేస్తోంది. ఎందుకో? ఇంత చిన్న వయసులో మతి స్థిమితంగా లేదని. అలా అంటావేంటి సుమనా? లేకపోతే ఏంటక్కా, విష్ణుమూర్తి వీళ్ళ బ్రదర్ అంట, లక్ష్మీదేవి వీళ్ళ వదినంట. పోనీలే పాపమని వీళ్ళని మన అతిథులుగా భరిస్తుంటే ఈ పిల్లేమో దేవుళ్లే మా బంధువులంటూ వరుసలు కల్పిస్తుంది. మనమే పరిచయమైన వ్యక్తుల్ని మామ, అక్క, అన్న అని వరుసలు కలుపుకొని ఆప్యాయంగా మాట్లాడుకుంటాం. ఎందుకో తెలుసా? ప్రేమానురాగాలు పంచుకున్నప్పుడు అలా చేస్తాం. భక్తి పారవస్యంతో మునిగి తేలే విశాలాక్షి భగవంతుణ్ణి కూడా వరుస కలుపుకొని మాట్లాడుతుందంటే ఏ స్థాయిలో తను లీనమై ఉందో అర్థం చేసుకోవాలి. పిచ్చి ముద్రిపోయిందనుకోవచ్చా బావగారు? నీకా? పుత్రా, మీ గొడవలతో అమ్మకు ఆలస్యం చేయకండి. పరిష్కారం సూచించారు, పాటించండి. అది కూడా చెయ్యము అంటే
మళ్ళీ అమ్మ ఈ ఇంటికి వచ్చేదాకా మీరు ఇలాగే ఉంటారు. అయ్యా మేము చూడలేక చావాలి. వదినా, అల్లుడు వెళ్ళండి. రే పదరా వల్లభా. చేతులు చాచి దోసిళ్ళు పట్టండి. మా అన్న వదినలు ఏమిస్తారో చూద్దాం. మూడు సార్లు అనండి. భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. రెండోసారి బావగారు. భవతి భిక్షాందేహి. భవతి భిక్షాందేహి. అమ్మా మూడోసారి. భవతి భిక్షాందేహి. భవతి మమ్మీ పులిహోర వచ్చింది. బావగారు అది ప్రసాదం. నేను పారేసిందేనా? అవును, నేలపాలైన ప్రసాదమే ఇచ్చారు మా అన్న వదినలు. ఏం చేయాలి? తినాలి. అవును నాన్న, వాళ్ళు ఆ ప్రసాదాన్ని తిని స్నానం చేసుకుంటే మునుపటిలా కలకలలాడతారు. నేల మీద పట్ట పులిహోరని మేమెలా తింటాం? నోటితోనే తినాలొదినా. మీరు కుదరదు అంటే మళ్ళీ విశాలాక్షి వచ్చేదాకా ముష్టి బతికే. గారడి చేస్తూనే విశాలాక్షి మమ్మల్ని అవమానిస్తోంది. తప్పు. పరిష్కారాన్ని సూచించానే తప్ప అవమానించలేదు. తినండి బ్రో, పారేసుకుంటే గోవిందానే. మమ్మీ వేరే దారి కనిపించట్లేదు. దేవుడి ప్రసాదమే కదా, కానిచ్చేద్దాం. నా కొడుకుని బిచ్చగాళ్లా చూసి ఎవ్వరూ నవ్వకూడదనే స్వార్థంతోనే కింద పడ్డ ఈ ప్రసాదాన్ని కూడా తింటున్నాను. మంచే జరుగుతుందనుకోండి అత్తయ్య. అమ్మా తినండి. అంబా శివశంబా. డమ్మోడమ్మ. అమ్మని సాగనంపొస్తాం. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. ఇంకా ఇక్కడే ఉన్నారేంటొదినా? వెళ్ళి స్నానం చేయండి. సుమన, ఇప్పటికైనా అర్థం చేసుకో. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. మంచి వాళ్ళుంటే ఎక్కడైనా మంచి జరుగుతుంది. మాయ చేసే వాళ్ళని పట్టుకొస్తే ఇలాగే ఉంటుంది.
ఏం గుర్తొచ్చిందని అలా నవ్వుతున్నావక్క? మర్చిపోయి ఉంటే గుర్తు చేసుకునేదాన్ని చెల్లి. దుర్దపిన్ని చెప్తుంటే నాకు నవ్వు వచ్చేసింది. ఏం చెప్పింది? అత్తయ్య మా ఆయన ముష్టి వాళ్ళలా తయారయ్యారంట కదా. అయ్యో అక్క, అందుక నువ్వు నవ్వేది? విన్నారంటే గొడవ చేస్తారు. హా? కొత్తిమీర పచ్చడి కూడా చేయలేదు ఆవిడ, గొడవ చేస్తుందా? ఆ టైంకి నేను లేను కాబట్టి సరిపోయింది. ఉండుంటేనా ఎగిరి వాళ్ళు పట్టుకున్న బొచ్చె మీద తన్నుండేదాన్ని. వచ్చారు. వచ్చేసారా? అయ్యో, కోప తీసి విన్నారా ఏంటి? బాబుగారు వచ్చారక్క. ఆ మాట ముందు చెప్పేంటి చెల్లి? అమ్మవాళ్ళు వచ్చారనుకున్నావా వదినా? ఆ వస్తే ఏంటి విశాల్, నాకేమైనా భయమా? మీరున్నారు, విశాలాక్షి అమ్మవారు అండగా ఉన్నారు. ఇప్పుడు అమ్మ అన్నయ్య వాళ్ళకి భయం పట్టుకొని ఉంటుంది. ఎవరంటే? మనల్ని చూసి కాదు, విశాలాక్షిని చూస్తే టెన్షన్ పడతారో అంటున్నా. ఇంకో 2 రోజులు ఉండమనాల్సింది విశాల్. ఇక్కడే ఉండిపోమని కూడా చెప్తూ ఉంటాను. కానీ శివ పూజలుంటాయి నాన్న, శ్రీశైలం వెళ్ళి రావాల్సిందని చెప్తూ ఉంటుంది. విశాలాక్షి మీద అత్తయ్య వాళ్ళు కక్ష కట్టారు కదా బాబుగారు. కొద్దిసేపు వాళ్ళని అలా మార్చినందుక? ఓం నమ శివాయ అనుకుంటూ ఇంటికొచ్చే విశాలాక్షి గనుక ఏ మాత్రం హాని చేసినా అత్తయ్యని క్షమించేదే లేదు. ఇప్పటికే తను చేసిన పాపాలు నేరాలు అన్నీ ఇన్ని కావు. వదినా, అది ఆస్తులు కొల్లగొట్టడానికి పక్కా ప్లాన్ వేసి విశాల్ కన్న తల్లిని అక్క అక్క ఇదేంటి, హాసిని వదిన నిజం చెప్తుందని నేను టెన్షన్ పడి అడ్డుకుందాం అనుకుంటే నైని నోటి మీద చెయ్యి పెట్టి అడ్డుకుంది. అక్క, నువ్వు ఏదున్నా మనసులో దాచుకోకుండా గుండె బద్దలు కొట్టినట్టు చెప్తావని నాకు తెలుసు. బాబుగారు నిద్రపోయే టైం అయింది కదా, నువ్వు మొహమాటం లేకుండా పటపటమని అనేస్తావు. అది విని ఆయన నిద్రపోకుండా రాత్రంతా ఆలోచిస్తూ కూర్చుంటారు.